భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు నెల్లూరు కళాకారిణి. చిత్రకళపై యువతకు మక్కువ పెంచే లక్ష్యంతో అంతరించిపోతున్న కళను వెలుగులోకి తెచ్చే ఉద్దేశంతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నెల్లూరుకు చెందిన కళాకారిణి అరుణ కుమారి కళాత్మక చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. పీజీ పూర్తి చేసిన తరువాత కుటుంబ వ్యవహారాలు, పిల్లల బాధ్యతల్లో మునిగిపోయిన అరుణ అభిలాషతో చిత్రకళ నేర్చుకున్నారు. 15 ఏళ్లుగా అద్భుత చిత్రాలకు జీవం పోస్తున్నారు. చిత్రకళలో తంజావూరు శైలితో పాటు ఆయిల్, అక్రిలిక్, వాటర్ కలర్స్ తో అరుణ కుమారి గీసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. దేశనాయకుల చిత్రాల్ని సజీవ దృశ్యాల్లా చిత్రీకరిస్తున్న ఆమె ప్రతిదీ సంపాదనతో ముడిపెట్టకుండా అభిరుచుల్ని సాకారం చేసుకోవాలని భావిస్తారు. అలాంటప్పుడే జీవితానికి సార్థకత చేకూరుతుందని నమ్ముతున్నారు. ఇప్పుడు ఉన్న భావితరాలకు మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో మన యొక్క సాంప్రదాయాలు, స్త్రీలు ఎలా ముందుకు వెళ్తున్నారనే విషయాలను నేను నా చిత్రాలలో చూపించడం జరిగింది. ఈ విధమైనటువంటి చిత్రకళను చూడడం వల్ల పిల్లల్లో మన పాతకాలం సాంప్రదాయాలు, మన యొక్క ఆలోచనలు, మన పాతకాలం గురించి తెలియడానికి అవకాశం ఉన్నది. మనకు కనుమరుగవుతున్నటువంటి అనేక చిత్రాలను నేను నా చిత్రకళలో చూపించినాను. రాత్రి 10:30 తర్వాత నేను కూర్చొని చిత్రాలు గీసేదాన్ని. భవిష్యత్తులో నా ఏమైందంటే ఇంకొంతమంది నాలాగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచన ఉంది. కొన్నేళ్లుగా తాను వేసిన చిత్రాలతో నెల్లూరు పురమందిరంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు అరుణ కుమారి. ఈ చిత్రాలు చూసిన వారంతా అబ్బురపడుతున్నారు. ఈ ఆర్ట్ అనేది ప్రతి ఒక్క మనిషిలో నుండి బయట వచ్చేటువంటి ఒక చిత్రమైనటువంటి విశేషం. సో ఈ చిత్రాలు కూడా చాలా వైబ్రెంట్ గాను ఆ కంటిని మోసం చేస్తూ ఉన్నాయి. అటువంటి వైబ్రేషన్స్ మాకు ఫీల్ అవుతా ఉన్నాయి. పల్లె వాతావరణం అంతా కూడా అంతరించిపోతూ ఉన్నది. అటువంటి దృశ్యాలను కళ్ళకు కట్టినట్టుగా, ఆ జీవకళ ఉట్టిపడేటట్టుగా అందరికీ కూడా చాలా సందేశాన్ని ఇవ్వడమే కాకుండా స్ఫూర్తిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈమె కేవలం చిత్రకారిణి కాకుండా ఈమె సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొంటూ ఉంటారు. అట్లనే మంచి సాహితీవేత్త. ఆమె చేతి నుండి జారిపడ్డటువంటి చిత్రాల్లో సజీవంగా ఉన్నాయనేటువంటిది నా అభిప్రాయం. ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన చిత్రాలు మహోన్నతంగా ఉన్నాయి. అందులో ప్రముఖంగా ఏ గర్ల్ యార్నింగ్ ఫర్ గోయింగ్ టు స్కూల్ ఈజ్ టచింగ్ మై హార్ట్. పెయింటింగ్స్ అన్నీ కూడా ఒరిజినల్గా ఉన్నాయి. చాలా సంతోషం. ఇటువంటి ముఖ్యంగా యువతులకి ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి మనసు దగ్గర పడ్డైతే వాళ్ళ జీవితంలో కూడా ఎంతో నేర్చుకుంటారు. సందేశాత్మక చిత్రాలతో ఆలోచింపజేస్తున్న అరుణ కుమారి రాష్ట్ర స్థాయి చిత్రకళా పోటీల్లో చిత్రకళా ప్రపూర్ణ, వైష్ణవి ఫిలిం ఫ్యాక్టరీ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. బహుమతుల ద్వారా వచ్చిన నగదును బడుగుల చేయూతకు వినియోగించి ఉదారత చాటుకుంటున్నారు.